టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజల్వుడ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. హేజల్వుడ్ కనీసం సూపర్ 8 దశ నాటికి కోలుకుంటాడని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశించినప్పటికీ అది సాధ్యం కాదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. హేజల్వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు వెల్లడించారు. అతన్ని త్వరగా మైదానంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే కెరీర్కే రిస్క్ పెరుగుతుందని జట్టు సెలెక్టర్ టోనీ డోడెమైడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే భారమైన హృదయంతో అతన్ని టోర్నీ నుంచి పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హేజల్వుడ్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయడం లేదని, పరిస్థితులను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని సెలెక్టర్లు వివరించారు. ఈ కీలక బౌలర్ దూరం కావడం ఆస్ట్రేలియా రక్షణ వ్యూహాలను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పటికే జట్టులో ఉన్న బౌలింగ్ లోటుపాట్లు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీలో అనుభవజ్ఞుడైన పేసర్ లేకపోవడం ఆసీస్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇదొక అత్యంత విచిత్రమైన మరియు క్లిష్టమైన పరిస్థితిగా నిలిచిపోనుంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి జట్టుకు దూరంగా ఉన్నాడు. మరోవైపు టెస్ట్ కెప్టెన్ స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ కూడా గాయం కారణంగా ఈ టోర్నీలో భాగం కాలేకపోయాడు. ఇప్పుడు హేజల్వుడ్ కూడా తప్పుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు తన సుప్రసిద్ధ బిగ్ 3 పేసర్లు లేకుండా బరిలో దిగుతోంది. మార్చి తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఈ ముగ్గురు ప్రధాన పేసర్లు లేకుండా ఆడుతున్న మొదటి ప్రపంచ కప్ ఇదే కావడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ త్రయం లేకపోవడం జట్టు బలాన్ని సగానికి తగ్గించింది. కీలకమైన డెత్ ఓవర్లలో, పవర్ ప్లేలో వికెట్లు తీసే సమర్థత కలిగిన బౌలర్లు లేక మిచెల్ మార్ష్ సేన ఇబ్బంది పడుతోంది. అనుభవం లేని బౌలింగ్ విభాగంతో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లను ఎలా అడ్డుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుత బౌలర్లకి పెద్దగా అనుభవం లేకపోవడం ఆస్ట్రేలియా శిబిరంలో గుబులు రేపుతోంది. ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ అవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దానికి తోడు నెదర్లాండ్స్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు కావడం ఆసీస్ సన్నద్ధతను ప్రశ్నార్థకం చేసింది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్ తో జరిగే తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన ప్రపంచ కప్ వేటను ప్రారంభించాల్సి ఉంది.